నేను చెప్పేది కూడా అడిగానండి. మీరు సరిగానే వ్యవహరించారు ఈ విషయంలో. అనేది మీది తప్పులేదు ఈ విషయంలో, ఇది జనసేన మీద ఫిర్యాదు విషయంలో. అవును, మీ తప్పంతా కూడా ఎన్నికల వ్యవస్థని మిస్యూజ్ చేయడంలో ఉంది అని నా ఫిర్యాదు. నేను ఒక ఆర్డరీగా నేను చూసేటువంటి ఈ కృష్ణా గుంటూరు జిల్లా ఒక మాట అండి, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండేటప్పుడు ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, అందులో అధికార పక్షంలో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఇల్లీగల్ గా ఇదేంటంటే కొత్తగా ఓట్లు చేర్పించుకుని కొత్తగా చేయించే ఇది ఉండదండి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే అంత తీరిక కూడా ఉండదు. లక్ష్యంగా ఎఫర్ట్ పెట్టడం వేరు, గెలిపే లక్ష్యంగా ఇల్లీగల్ గా కార్యక్రమాలు వెళ్ళడం అంటే అది ఆ కల్చర్ అయితే చాలా మాకే కాదు అధికార ఖాళీగా ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసం మళ్ళీ రకరకాల యువతులు పై ఎత్తులు చేస్తుంటారు. అంతేగాని మేమేందుకు చేస్తాం, మేము చేయలేదు. ఆథరైజ్డ్ గా కొన్ని తప్పులు ఆ జనసేన టీడీపీ వాళ్ళ నుంచి దొరికాయి కాబట్టి క్లియర్ గా వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. మేము ఎక్కడ ఫిర్యాదు చేసేస్తామని ముందుగానే వీళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి మా ఎన్నికల కమిషనర్ దగ్గరికి ముందు వెళ్ళాడు. ఎందుకంటే ఆ తప్పులన్నీ బయటపడిపోతాను ఉద్దేశం. ఒక్కసారి సేమ్ టైంలో వైకాపాకు ఫ్యాన్ గుర్తును కూడా తీసేయాలని కూడా నిన్న ఒక ఫిర్యాదు వెళ్ళింది. జనసేన గుర్తింపు రద్దు చేయాలని ఇంకొక ఫిర్యాదు వెళ్ళింది. దుగ్గరాజు గారు, అంటే ఇప్పుడు జనసేన మీద కానివ్వండి, వైకాపా మీద కానివ్వండి, నిబంధనల ప్రకారం రద్దు చేయాలి అంటే గుర్తు తీసేయాలి అనేటువంటి ఫిర్యాదు సబబైనదేనండి. అవును, ఎందుకంటే వైకాపా అనేటువంటి పేరుతో మరొక పార్టీ ఉంది అనేటువంటిది మనకు చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి పార్టీ. ఇంతకు ముందే ఒకటి నమోదై ఉంది, ఎవరో నమోదు చేసుకున్నారు, మా పేరు వేరు, ఇలాంటి ఫిర్యాదులు ఉంటాయి. వాటి ఆధారంగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్ళింది ఫిర్యాదు. ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతవరకు కూడా ఈ రాజకీయ చర్చ అనవసరం అండి. మేము గెలుస్తామనే నమ్మకం ఉన్నవాళ్ళు మీరెందుకు వెళ్ళి ఫిర్యాదు చేశారండి? విజయసాయి రెడ్డి గారు వెళ్ళి ఫిర్యాదు చేశారు కదా, తప్పులు జరుగుతున్నాయి, తప్పులు తడకలుగా ఓటర్ల లిస్టు తయారవుతోంది అనేటువంటి విషయం మీ పార్టీ నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. మీ అధికార యంత్రాంగం లేదా మీరు నియమించిన ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సక్రమంగా పనిచేస్తుంటే మీరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఓటర్ల జాబితా విషయంలో ఈ పార్టీ ఫిర్యాదు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇది సాధారణంగా కనిపించేటువంటి మేము అనుకునేటువంటి విషయం అండి. ప్రతిపక్షం చేయవచ్చు, అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోంది ఇది. కానీ అధికార పార్టీ ఏం చేస్తుంటే ఓట్ల అక్రమ తొలగింపు, మీరు ఒకరి అండర్లైన్ చేసుకోండి, ఓట్ల అక్రమ తొలగింపు తొలగింపుకి కారణాలు చూపించి తొలగించాలండి. ఏ ఉద్యోగి అయినా సరే, ఏదో బిఎల్ఓ లెవెల్కి కానివ్వండి, ఇంకో లెవెల్లో ఆఫీసర్ కానీ, వాడి ఉద్యోగానికి రిస్క్ తీసుకొని చేయాలండి తప్పుడు పనులు. రైట్ రైట్ తీసుకోండి. అధికార పక్షమైనా అది ప్రతిపక్షమైనా సరే, ఎన్నికల కమిషనర్ అనేది స్వతంత్ర ప్రతిపక్షం ఉన్నటువంటిది. అదేంటంటే అధికార పార్టీ కంట్రోల్ ఉండడం, ప్రతిపక్షం కంట్రోల్ ఉండడం కాదు. ప్రతిపక్ష వాళ్ళకే రైట్ ఉంది, మాట ప్రతిపక్షం వాళ్ళకే రైట్ ఉంది. అధికార పక్షం డెమోక్రసీలో డెమోక్రసీ సిస్టమ్ లో చేసినటువంటి తప్పులు కప్పుపుచ్చుకోవడం కోసం తప్పుడుగా తప్పుడు కప్పుపుచ్చుకోవడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగంగా మాకు ఎందుకంటే వాళ్ళ తప్పులు చెప్పాం, సబ్మిట్ చేస్తాం. తెలుసుకోండి. ఒక్క సెకండ్ రైట్, నాయుడు గారు మాట్లాడండి. నాయుడు గారు సార్ ఒక్క నిమిషం సార్, డిస్టర్బెన్స్ లేకుండా ఒక్క నిమిషం మాట్లాడండి. ఇప్పుడు దొంగ ఓట్లు అనేది రాయకపోతే నిన్న మాకు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా జరిగింది తిరుపతిలో మీరందరూ చూశారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, యాత్రా స్పెషల్ పెట్టేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతిలో డబ్బులు ఇస్తే తిరుపతిలో జనాలు కూడా వీళ్ళకి ఓట్లు వేయరని చెప్పి వేరే నియోజకవర్గాల నుండి యాత్రా స్పెషల్ పేరుతో బస్సులు ఎక్కించుకొని వందల మంది తెచ్చి ఓట్లు వేసిన సందర్భాలు చూసాం. అదే విధంగా టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో దొంగ ఓట్లు ముద్రించి తీసుకొచ్చేసింది చూసాం.
దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాక్షాత్ సార్ నోట్ చేసుకుని నేను చెప్తా, సాక్షాత్తు కార్పొరేటర్లు 3 కార్పొరేటర్ల మీద వాళ్ళు చదివింది 10th క్లాస్. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో డిగ్రీ చదివిన వాళ్ళకి ఓటు ఉంటుంది, అందరికీ తెలుసు. 10th క్లాస్ చదివిన వాళ్ళు కార్పొరేటర్లు ఓటు వేసారని చెప్పి ఓటు రాశారని మేము ఆ రోజు రిపోర్ట్ ఇస్తే 157/2023 కేసు బుక్ చేశారు. వాళ్ళ మీద 3 కార్పొరేటర్ల మీద కేసు బుక్ చేశారు. IPC 17D 1950 కేసు బుక్ చేశారు. అంటే వీళ్ళు దొంగ ఓట్లు వేయకపోతే కేసు ఎందుకు బుక్ చేస్తారు సార్? అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్ ఈ విధంగా చేస్తున్నారు అంటే యంత్రాంగం ఏ విధంగా పోతా ఉంది. దాదాపు 3కి VROల్ని సస్పెండ్ చేశారు. 3 VROలు బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వీళ్ళు మోసం చేశారు, ఎన్నికల్ని తప్పుదారి పట్టించారు, దొంగ ఓట్లు రాశారని సస్పెండ్ చేశారు. దీనికి ఉదాహరణ ఇన్ని అవకతవకలు జరుగుతూ ఉంటే వై నాట్ 175 అన్నారు కదా వీళ్ళు. వై నాట్ 175 ఎలా చేయాలా అనే దానికి ఈ విధంగా ప్రతి బూతులో కూడా 10 ఓట్లు రాస్తే ఒక నియోజకవర్గంలో దాదాపు 30,000 ఓట్లు రాసేసుకొని ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎక్కడైతే నియర్ గా కలిసి ఉంటాదో అక్కడ రాసేసి ఈడ ఓటేసేస్తాడు, మళ్ళీ అక్కడ పోయి ఓటేసేసి. ఈ రోజు మీరు చెప్పారు, నేను చెప్తున్నా, మనము దొంగ ఓటు ఉంటే లేదంటే డెత్ ఓటు ఉంటే ఏజెంట్ గా ఉంటారు కదా, ఏం చేస్తుంటారు అని. ఏజెంట్ గా ఉండే దగ్గరికి పోయినప్పటికి ఏజెంట్ దగ్గరికి వచ్చేపాటికి వీళ్ళు ఆధార్ కార్డు కూడా దొంగ ఆధార్ కార్డు తయారు చేసుకొని వస్తున్నారు. నా ఫోటో పెడతాడు, మీ ఓటు రాస్తాడు దాంట్లో, ఇదే నేనే అని చెప్తారు. నేనే అని చూపిస్తా. ఆధార్ ప్రామాణికం చేయొచ్చు కదా, ఆధార్ అనుసంధానం చేయొచ్చు కదా. మీకు అంత ఇది ఉంటే ఆధార్ అనుసంధానం చేసేదానికి మీరు కూడా రికమెండేట్ చేయండి, మేము చేసాం ఆధార్ అనుసంధానం చేయండి అని. ప్రతి దానికి ఆధార్ అడుగుతున్నారు కదా, చిన్న విషయానికి కూడా ఆధార్ అడుగుతున్నారు. ఆధార్ అనుసంధానం చేస్తే రైట్. ఎమ్మెల్యే గారు, ఒక కీలకమైన ఇంకొక అంశము, నిన్న మీరు 3వ లిస్ట్ అన్నారు, మొన్న అన్నారు రాలేదు, నిన్న అన్నారు రాలేదు, ఇవాళ